వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 4 రోజుల కుప్పం పర్యటనలో భాగంగా మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న నారా భువనేశ్వరి. బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసిన మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాతీయ కమిషన్ మెంబర్ వడ్డపల్లి రామచందర్. డిసెంబర్ 25వ తేదీన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికిలో గల కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగే కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి. అల్లు అర్జున్ సినిమాకు ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన హీరో జగపతి బాబు. అల్లు అర్జున్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం. ద్రావిడ విశ్వవిద్యాలయ అధికారులు అనవసరపు వేధింపులు మానుకోవాలి, భాగ్యలక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, అల్లు అర్జున్ సినిమాకు ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన హీరో జగపతి బాబు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కుటుంబ సంబంధించిన కుమారుడిని పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా మీడియా ముఖంగా వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఒక క్లారిటీ కోసం ఈ ట్వీట్ పెడుతున్నాను. నేను షూటింగ్ నుంచి ఊరు నుంచి రాగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను. అల్లు అర్జున్ ఈ ఇన్సిడెంట్లో, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్లో, ఈ యాక్సిడెంట్లో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీని చూడటానికి, ఫాదర్ని, ఆ బాబు సిస్టర్ని పలకరించాలని అనిపించింది, చూడాలనిపించింది. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద వెళ్ళాను. పాజిటివ్గా ఉంది. హీ మైట్ రికవర్, దెర్ ఇస్ అ వెరీ గుడ్ ఛాన్సెస్, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అని, విత్ ఆల్ ద పీపుల్స్ బ్లెస్సింగ్ అండ్ గాడ్స్ అండ్ గాడెసెస్ అనేది చెప్పేసి భరోసా ఇచ్చి వచ్చాను. ఐ వాంటెడ్ టు గో అండ్ అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఆ ఫ్యామిలీ కాబట్టి ఆ ఫ్యామిలీకి సపోర్ట్ ఇద్దాం అనే మై ఎక్స్టెంట్ సపోర్ట్. పబ్లిసిటీ చేయలేదు కాబట్టి, ఎవరికి తెలియలేదు కాబట్టి ఈ మాట వచ్చింది. అది ఐ జస్ట్ క్లారిఫైడ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అల్లు అర్జున్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయన నివాసం ముందు ఓయూ జేఏసీ నిరసనకు దిగింది. ఇంటిలోకి వెళ్లి పూల కుండీలు పగలగొట్టారు నిరసనకారులు. జేఏసీ నేతలను అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంటున్నారు. కాంపౌండ్ వాల్కి ఎక్కి అల్లు అర్జున్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ కుటుంబానికి కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. అల్లు అర్జున్ నేను రేవతి ఫ్యామిలీని కలవాలని అనుకుంటే లీగల్ ప్రాబ్లమ్స్ వల్ల కలవలేకపోయా. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు చనిపోతేనే నేను విజయవాడ, వైజాగ్ వెళ్ళి వాళ్ళ కుటుంబాలను కలిశాను. అలాంటిది నా అభిమాని చనిపోయిందని తెలిస్తే నేను వెళ్ళాలని అనుకోనా? నేను వెళ్ళలేక తర్వాత రోజు ఒక వీడియో ట్వీట్ చేశా. దానికి నేను స్పందించలేదు అంటే ఎలా? అల్లు అర్జున్ ఏమనుకోవద్దు, వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు. ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ టీం అదేం పర్లేదు వాసు, నేను వచ్చేస్తాను. నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్గా చెప్పింది, సార్ దే ఫైల్డ్ ద కేస్ ఆన్ యూ, మీరు ఇప్పుడు వెళ్తే లీగల్లీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ, ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాల్సి వచ్చింది. సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్, ఎవరో వైజాగ్లో చనిపోతేనో లేకపోతే చనిపోతున్నారంటేనో, లేదంటే విజయవాడలో చనిపోతున్నారంటే ఒక పెద్ద ఆవిడంటేనో, లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయ్ లాంటి వాళ్ళు, లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్గా సార్ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాను సార్ ఎవరినో కలవటానికి, ఒక లేడీని, ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడి నుంచి.
ఇక్కడ నుంచి ఎక్కడో ఉప్పలు ఉంటే ఎక్కడో దాటి ఉంటే ఎక్కడికో వెళ్ళాను. అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్, నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు. అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని, వాళ్ళు కలవాలి నాకు ఉండదా? అది మినిమం కదా. అసలు ఎవడైనా వెళ్ళి కలుస్తుంది, ఎందుకు కలవను నేను కలవపడడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే ఐఎమ్ లీగల్లీ ఐఎమ్ టైర్డ్, ఐ కాంట్ గో. అంత మాత్రం నేను స్పందించలేదు అని అనడానికి కూడా లేదు. సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళకపోతే బాగోదు, ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టాను. ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నా. 4 రోజుల కుప్పం పర్యటనలో భాగంగా రామకుప్పం మండలం చెల్దిగానిపల్లి వద్ద గ్రామానికి వచ్చిన సీఎం సతీమణికి మహిళలు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ మహిళల ఎదుగుదల రాష్ట్రానికి దేశానికి ఎంతో అవసరమని అన్నారు. మహిళలు ఎప్పుడు ఉన్నత స్థితికి చేరుకుంటారో అప్పుడే అన్ని విధాల సమాజం అభివృద్ధి చెందుతుందని గట్టిగా నమ్మే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. అందుకోసం గతంలోనే మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. అప్పుడు డ్వాక్రా పొదుపు సంఘాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పుడు చాలా మంది ఎగతాళి చేశారని, మహిళలకు ఇవన్నీ అవసరమా అని ప్రశ్నించారని అన్నారు. ఇప్పుడు అదే మహిళా సంఘాలు దేశంలోనే ఎక్కడా లేని విధంగా వృద్ధి సాధిస్తున్నాయన్నారు. ఒక డ్వాక్రా మహిళా సంఘాలే కాకుండా ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారని అన్నారు. ముఖ్యంగా కుప్పం ప్రజల కోసం చేసిన కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. చాలా మంది మన కుప్పంలోనే మెంబర్స్ గా ఉన్నారు. అట్లానే ఎల్ఎఫ్ అనేది కుప్పంకి తీసుకొస్తున్నారు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ఎల్ఎఫ్ సంస్థ మహిళల కోసం అసోసియేషన్ ఆఫ్ లేడీస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఆ ఎల్ఎఫ్ అనేది, ఆ అసోసియేషన్ అనేది డ్వాక్రా మహిళా గ్రూప్ ఎట్లానో ఆ అసోసియేషన్ మహిళలకి వాళ్ళకి ఏది కావాలంటే అది ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో చిన్న సంస్థ స్టార్ట్ చేపించి వాళ్ళు అట్లా ఆ వచ్చిన డబ్బుతో రెట్టింపు పెంచుకొని వాళ్ళు సంతోషంగా ఉండాలి. నాకు తెలిసి చాలా మంది ఎలిప్లో వాళ్ళందరినీ నేను కలిశాను. వాళ్ళందరూ లక్షలు కాదు, వాళ్ళు కోట్ల రూపాయలు కూడా సంపాదిస్తున్నారు స్త్రీలు. మామూలుగా మొదలుపెట్టి అది ఇప్పుడు ప్రజల మనిషి, ప్రజల శ్రేయోభిలాషి గురించే ఆలోచిస్తాను. ఆయన ఎప్పుడు కుటుంబాన్ని గురించి ఆలోచించరు, కుటుంబంకి ఏం వస్తుంది లాభం అనేది ఎప్పుడు ఆలోచించరు. ఆయన కానీ ఆయన కుటుంబం ఒకటే మేము నమ్మేది, ప్రజలకి సేవ, గౌరవంతో బ్రతికి గౌరవంతో పోవాలనేదే మా కుటుంబంలో ఉంది. మాకు ప్రజల నుంచి ఏమీ అక్కర్లేదు. మాకు దేవుడి దయ వల్ల ఒక కంపెనీ ఉంది, దాంతో మేము సంతోషంగా ఉన్నాం. మాకు ప్రజల సొమ్ము అనేది మాకేం అక్కర్లేదు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు కుప్పం అభివృద్ధి చెందటానికి 40 పథకాలు తీసుకొచ్చారు. ఆ 40 పథకాల్లో మీరు అనుకుందే ఉండే దాంట్లో రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్, లైట్లు, ఎడ్యుకేషన్, ఎయిర్పోర్టు, కార్గో ఎయిర్పోర్టు, కోల్డ్ స్టోరేజ్, మీరు పండించే పూలు, వెజిటబుల్స్, కాయగూరలు, దాని గురించి కోల్డ్ స్టోరేజ్ సిస్టము. ఇప్పుడు రోడ్లు 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు. ఆ రోడ్లు రిపేర్లు, ప్రతి ఇంటికి కొళాయి, డ్యాములు కట్టడం, చెక్ డ్యామ్స్ కట్టడం, ప్రజలకి నీరు అందుబాటులో ఉండటానికి. అందుకే అంటాను, మహిళలు ఒక అడుగు వెనక్కి వెయ్యకూడదు, మీ హక్కు మీరు పోరాడాలి అనేదే నేను చెప్పటానికి, నీకు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వటానికి నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను. ఇట్లా వీళ్ళు కారు దిగినమ్మితే కనపడేది మగవాళ్ళు, మళ్ళీ ఏమో నా ప్రోగ్రాంలో మహిళలతో ఇంటరాక్షన్, మహిళలు అంటారు, కానీ అడుగు బయట పెడితే మగాళ్ళు కనపడుతున్నారు. నాకు నా నిజం గెలవాలి ప్రోగ్రాం గుర్తుకొస్తుంది, మహిళలతో ఇంటరాక్షన్ అనేది కనపడలేదు. కానీ ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇక్కడ స్టేజ్ మీద చూస్తున్నాను.
తర్వాత మీ అందరికీ నేను గుర్తు చేయాలనుకున్నాను. నామినేషన్ వేయటానికి వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, ప్రతి 3 నెలలకి నేను తప్పకుండా కుప్పానికి వస్తాను, నా రుణం కుప్పం ప్రజలకి రుణం తీర్చుకుంటానని నేను హామీ ఇచ్చాను. నేను అట్లానే ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పకుండా నేను వచ్చి వీలైనంత వరకు ప్రతి ఒక్కరిని కలవటానికి వస్తున్నాను. కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు మీకు, కానీ నా తరఫు నుంచి నా ప్రయత్నం చేస్తాను. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ పై పార్లమెంట్ సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అనుష తన పదవికి రాజీనామా చేయాలి లేదా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిఐటియు వరంగల్ జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి డిమాండ్ చేశారు. భారతదేశ రాజ్యాంగానికి మాతా అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వరంగల్ చౌరస్తాలో సిఐటియు వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి అధ్యక్షులు ముక్కెర రామస్వామి, మాలోత్ సాగర్ నాయకులు రాఘవరెడ్డి, గనిపాక ఓదేల్, యాదగిరి, సారంగపాణి, రఘుపతి, స్వప్న, లావణ్య, మాధవి, రమేష్, రజని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామస్వామి సాగర్లు మాట్లాడుతూ దేశ ప్రజల కోసం రాజ్యాంగాన్ని నిర్మించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా మాట్లాడడం విచారకరమని అన్నారు. వెంటనే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, లేకుంటే దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే రాబోయే రోజుల్లో ప్రజలను సహకరించి పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అంబేద్కర్ను పదే పదే పేరును ఉచ్చరించడం వేసిన అయిపోయిందని అనుచితంగా వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి ఒక గొప్ప మేధావిని ఈ బీజేపీ ప్రభుత్వం అమిత్ షా కించపరిచినట్టుగా పార్లమెంట్లో చెప్పాడు. ఈరోజు అంబేద్కర్ గారినే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందిని కూడా అనిశ్చిత వ్యాఖ్యలు చేసినట్టుగా మేము అడుగుతున్నాం. ఎందుకోసం అంటే ఈరోజు భారతదేశంలో ఉన్న రాజ్యాంగాన్ని కావచ్చు, అదేవిధంగా ఈ భారతదేశంలో ఉన్న ప్రజానికానికి ఆయన రాజ్యాంగాన్ని రాసినటువంటి ఒక గొప్ప మేధావిని ఈరోజు నువ్వు అనవసరంగా అనిశ్చిత వ్యాఖ్యలు చేసి ఈరోజు ఈ భారత రాజ్యాంగాన్ని కూనీ చేయాలనే ఉద్దేశంతో నువ్వు కుట్రలు పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకటి చెప్తా ఉన్నా, నువ్వు భారత రాజ్యాంగాన్ని రాసినవి కాదు, ఈ భారతదేశంలో ప్రజలు ఎట్లుండాలి, కార్మికులు ఎట్లుండాలి, కర్షకులు ఎట్లుండాలి, మేధావులు ఎట్లుండాలి అనేటువంటి రాసినటువంటి రాజ్యాంగం రాసినటువంటి భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నువ్వు ఇబ్బంది పెట్టు, ఈ దేశ ప్రజలను ఇబ్బంది పెడుతూ ఈరోజు నువ్వు వ్యాఖ్యలు చేశావు. నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలు దీని వెనకాల ఏముందంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కూలీ చేయాలి, నీకు అనుకూలంగా, పెట్టుబడిదారులకు అనుకూలంగా, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈరోజు రాజ్యాంగాన్ని మార్చే విధంగా ఈరోజు నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అందుకోసమే మేము అడుగుతా ఉన్నాం, ఈ భారతదేశ రాజ్యాంగాన్ని నువ్వు ఇట్లా పనిచేసి ఈరోజు రాజ్యాంగాన్ని ఇబ్బందులు పెట్టి ఈరోజు అంబేద్కర్ గారిని అనిశ్చిత వ్యాఖ్యలు చేసినావు. తక్షణమే నువ్వు ఈ భారతదేశంలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రిని నీ పదవిని తక్షణమే రాజీనామా చేయాలి. లేకుంటే నువ్వు ఈరోజు భారతదేశంలో 140 మంది కోట్లకు నువ్వు సమాధానం చెప్పాలి. లేకుంటే వాళ్ళ అంబేద్కర్ పేరును ఉచ్చరిస్తూ ఉంటే మధ్యలో హోంమంత్రి అయినటువంటి అమిత్ షా కలగజేసుకొని అంబేద్కర్ పేరును పదే పదే ఉచ్చరించడం కన్నా మీరు భగవంతుని పదే ఉచ్చరిస్తే మీకు స్వర్గం లభిస్తుందనే వ్యాఖ్యలు ప్రధానంగా అమిత్ షా చేయడం అనేది ఇది విడ్డూరకమైన విషయం. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడో లేదో ఈ ప్రపంచానికి తెలియదు, కానీ ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలకు భగవంతుడు ఎవరన్నా ఉన్నారంటే అది వాస్తవమైన భగవంతుడు అంబేద్కర్ అని చెప్పేసి భావించే భావం ఈ దేశంలో ప్రధానంగా ఉంది. ఎందుకంటే అంబేద్కర్ ఒక మనిషి రూపంలో ఉన్న వ్యక్తి,
కానీ ఈరోజు శిలలను రాళ్లను మొక్కే అమిత్ షా ఈరోజు అంబేద్కర్ని అవమానిస్తూ మీరు అంబేద్కర్ను మొక్కడం కన్నా రాజ్యాంగం భగవంతుని యొక్క స్వరూపం అన్నట్టు మీరు మొక్కితే స్వర్గానికి పోతున్నట్టు అమిత్ షా వాక్యాలు ఈరోజు దుమారం లేపుతా ఉన్నాయి. ఈ వాక్యాలను వెంటనే అమిత్ షా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ఈ ప్రపంచంలో చాలా గొప్ప మేధావి. ఈ మందమర్రి అందుగులపేట హిందూ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ సభ్యులు మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ కాకా వెంకటస్వామి 10వ వర్ధంతి సందర్భంగా అఖిల భారత యాదవ్ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బండి సదానందం యాదవ్ కాకా వెంకటస్వామి 10వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. బండి సదానందం మాట్లాడుతూ కాకా వెంకటస్వామి కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా ఎన్నో పదవులు అనుభవించిన నిరంతరం పేద ప్రజలకే నా జీవితం అంకితమని, పేద ప్రజల కోసం హైదరాబాద్లో వేల మందికి గుడిసెలు ఇప్పించి గుడిసెల వెంకటస్వామి అని పేరు తెచ్చుకుంటున్నటువంటి నేత కాకా వెంకటస్వామి అని గుర్తు చేశారు. సందర్భంగా బండి సదానంద గారి ఆధ్వర్యంలో వారు పేదలకు రూపాయలు పంచిన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. సదానందం గురించి ఏదో ఒకటి గర్వంగా చెప్పుకోవచ్చు. నేను చలికాలంలో ఆ మున్సిపల్ కార్మికులు ఇబ్బంది పడుతుందని ఆ రోజు మొన్న వివేక్ సార్ వారి బర్త్డే సందర్భంగా ఒక 500 మందికి రూపాయలు పంచారు. ఒక 1000 మందికి అన్నప్రసాదాన్ని పంచిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి మందవాళ్ళ ఉండడం మందవాళ్ళ పట్టణ ప్రజలు చేసుకున్న పుణ్యవాన్ని అనుకుంటున్నా. ఈ వ్యక్తి అంచనాంచలు ఎదిగి నలుగురికి సహాయపడాలని, బండి సదానందం గారు సుఖశాంతులతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం మొదలుపెట్టాలని సదానందం గారిని చేసుకుంటాము. మరి ఇట్లాంటి కుటుంబంలో స్వర్గీయ వెంకటస్వామి గారు ఇలా చనిపోయినప్పటికీ అతని వారసులు, అతని మనవడు ఇలా మన పెద్దపల్లి పార్లమెంట్కి కాకుండా 7 కాన్స్టిట్యున్సీలలో వాళ్ళు ముందుండి మన కష్టాలు తీరుస్తూ వాళ్ళు మనకు ఎల్లవేళలు అందుబాటులో ఉండి మనకు నిధులు తీసుకొచ్చుడు, మన అన్ని విధాలు కూడా మనకు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మరి అట్లాంటి ఇలా పెద్ద మనిషిని ఆయన చనిపోయి 10 సంవత్సరాలు అయితే ఉన్నది. ఈ 10 సంవత్సరాల సందర్భంగా ఇలా ఆయన వర్ధంతిని పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి సమక్షంలో ఇలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇలా ఆయన ఎప్పుడైతే వాళ్ళ కుటుంబమే కాకుండా వారందరితో మేము ఎన్నంటి ఉండి ఆయన ఆశయాలు కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అమర హై కాకా వెంకటస్వామి, హై కాకా వెంకటస్వామి, సాధిద్దాం సాధిద్దాం, సాధిద్దాం సాధిద్దాం, వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, పెద్దపల్లి యువ నాయకుడు డైనామిక్ వంశకృష్ణ గారి నాయకత్వం, పెద్దపల్లి పార్లమెంట్ కాకినాడ రూరల్ రీజనల్ చైర్మన్ దడాల సల్మాన్ రాజ్ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం రామేశ్వరంలో పోస్ట్ ఫాస్టర్ రెవరెండ్ శామ్యుల్ రాజ్ మందిరంలో జరిగింది. జిల్లా నాయకులు, రీజనల్ నాయకులు మాట్లాడుతూ కరప మండల ఫాస్టర్స్ యునైటెడ్ ఫెలోషిప్ ఫౌండర్ ఫాదర్ రాజ్ కుమార్ అయ్య గారు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రెసిడెంట్ రెవరెండ్ జాన్ ప్రసాద్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. సెక్రటరీ ఎం థామస్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సిహెచ్ మనోహర్ రాజు గారు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. రీజనల్ మరియు జిల్లాలో వివిధమైనటువంటి స్థానాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నా సాటి తోటి సేవకులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. క్రిస్మస్ యొక్క వార్త మొట్టమొదటిగా గొర్రెల కాపరులకి అందచేయబడి ఉన్నది. ఇది మన కాపరుల సమాజానికి చాలా గర్వకారణం. కాపరులు అనేటువంటి వారు, కాపరి పరిచర్య అనేటువంటిది
అత్యంత కీలకమైనటువంటి పరిచర్య అని చెప్పేసి దాన్ని బట్టి మనము గ్రహింపగలుగుతూ ఉన్నాం. ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క జన్మ వృత్తాంతం పశువుల పాకతోనూ పశువుల తొట్టితోనూ కాపరులతోనూ ముడిపెట్టబడి ఉన్నది. సో ఈ సమయాన మన జిల్లా అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు డాక్టర్ జోసెఫ్ రెడ్డి గారి సాధారణ వేదికలు కావాల్సిన క్యాబినెట్ ద్వారా మన దగ్గర రావడం రీజన్ ప్రేమించి మన అందరూ వచ్చిన నాయకుల్ని వేదిక మీద కావాలని చేసింది. మన జిల్లా గౌరవ అధ్యక్షులు మరియు ఆంధ్ర రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క ఉపాధ్యక్షులు గౌరవనీయులు జోసెఫ్ రెడ్డి గారికి అలాగే చేరిన సహోదరులందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇంకా చాలా మంది దైవ సేవకులు మాట్లాడాల్సి ఉంది కనుక సమయాన్ని ముగిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పెద్దిపాలెం గ్రామ శివార్లో అటవీ శాఖ భూముల్లో అక్రమంగా కొండలు తవ్వుకొని పోతున్న లక్ష్మి చూసుకునే అధికారులు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ అక్రమ మట్టి తవ్వకాలు చేసేవారికి రెవెన్యూ సిబ్బందికి బాగా సత్సంబంధాలు ఉన్నట్లు కొంతమంది గ్రామస్తులు గుసగుసలు. మైనింగ్ పబ్లిక్గానే చేస్తున్న అటవీ శాఖ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా స్పందించకపోవడం పై అతనికి అధికారులు బాగా అక్రమ మట్టి మాఫియాకు అభినవ సంబంధాలు ఉన్నట్లు అనిపిస్తుంది. పొంద రోడ్లు కండి పెయింట్ గారు రోడ్మన్నా పొంద రోడ్లు కండి ఏ పెయింట్ గారు రమేష్ అండి. ఫోన్ చేయండి సార్. పర్మిట్లో మీకు పర్మిషన్ వచ్చారు తోలుకోవడానికి. పెయింట్ గారు అదే నాగేశ్వర గారు అదే ధర్మారావు గారు పొందుతుంది అంటే 30 డిప్పులు ఏమన్నారని పొందుతుంది. ఏదో అమ్మరావు వస్తున్నారు ఎవరు ఫోన్ చేసిన పని. రౌతులపూడి మండలంలోని పలు గ్రామాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ జన్మదిన వేడుకను పురస్కరించుకొని వైఎస్ఆర్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు రౌతులపూడి గ్రామంలో స్థానిక మార్కెట్ దగ్గర ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు పలములు పంచిపెట్టారు. ఈ సందర్భంగా అన్నవరం మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ వాసిరెడ్డి జగన్నాథం మాట్లాడుతూ రాష్ట్రంలో పలు చోట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు పార్టీ కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ భారీ ఎత్తులో జన్మదిన వేడుకలు జరుపుతున్నారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, జగనన్న అభిమానులు ఈ పలు సేవా కార్యక్రమాలు జగనన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి హాస్పిటల్ దగ్గరికి పేషెంట్లకు పళ్ళు బ్రెడ్లు పంచడానికి ఇక్కడికి వచ్చాం. అలాగే రకరకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాం. ఈరోజు గతంలో 5 సంవత్సరాలు జగనన్న సంక్షేమ ప్రదాతగా నిలిచిన సంక్షేమం గురించి మేము వెళ్తుంటే పేషెంట్లు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఆ రోజులు మళ్ళీ అలాంటి రోజులు రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా జగనన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే కాలం అంతా మంచి రోజులని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా మొట్టమొదటిగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు
అనేకమైన సంక్షేమ పథకాలు చేసి అనేక విధాలుగా అభివృద్ధిగా రాష్ట్రాన్ని నడిపించారు. ఈరోజు మళ్ళా అదే విధానంతో ఈరోజు అనేకమైన కార్యక్రమాలు మేము చేయడం జరిగింది. వాటిలో భాగంగా పబ్లిక్ అందరూ కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చేసినటువంటి పరిపాలన విధానాన్ని ఒకసారి స్మరించుకుంటున్నారు. ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ, అలాగే విద్యపై కానీ వైద్యంపై కానీ చాలా మక్కువ చూపించినటువంటి ముఖ్యమంత్రి వర్యులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాజీ ముఖ్యమంత్రి వర్యులు జన్మదిన సందర్భంగా మన యావత్ మంది ప్రజానికానికి కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని రౌతులపూడి మండలం ప్రతిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి యొక్క అభిమానులు, ప్రజలు అందరూ కలిసి ఎంతో ఆనందదాయకంగా ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన కార్యక్రమం నిర్వహించుకుంటూ ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే రౌతులపూడి మండలం సిహెచ్సిలో రోగులకు సంబంధించి కార్యకర్తలు అందరూ అభిమానంగా వచ్చేసి వారికి పండ్లు, రొట్టెలు, వివిధ పౌష్టికాహారాన్ని అందజేయడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనా విధానాన్ని ప్రజలు మరొకసారి నెమరు వేసుకుంటూ భవిష్యత్తులో మరి చక్కని మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.